హాయ్ టు ఆల్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అండి. సో వీడియో చూసిన తర్వాత మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతాయండి. ఎందుకు అంటే ఇవి వచ్చి సల్ల మిరపకాయలండి. పప్పుచారుకు కానీ, చారుకు కానీ, ఏ కూరకు కానీ అంచుకు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి కదా. సో మా వారు కూడా అలా అనిపించిందేమో ఇవి. సో తనైతే చల్ల మిరపకాయలు అయితే తీసుకొని వచ్చాడండి మార్కెట్లో. సో నేనైతే డీప్ ఫ్రై కోసం అయితే నూనె అయితే వేడి చేస్తున్నాను. ఇంకా నూనె వేడి కాలేదు. సో ఇప్పుడైతే నూనె బాగా వేడిగా అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే 2-3 అయితే వేసిన. సో ఇలా బ్రౌన్ కలర్ అయితే వేయించాలన్నమాట. నేను దగ్గరగా ఒక 10 మిరపకాయలు అయితే వేయించానండి. సో ఆ రోజు నేను టమాటా చారు అయితే చేసిన అనమాట. దాని అంచులోకి కూడా బాగుంటుందని చెప్పేసి నేనైతే మిరపకాయలు అయితే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్నానండి. సో ఫైనల్గా ఒక 10 వరకు అయితే వేయించిన నూనెలో. సో నూనెలో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఫస్ట్ అన్నంలోకి మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటాడు ఎప్పుడైనా. సో దానికి కాంబినేషన్లో ఈ మిరపకాయ కూడా పెట్టుకొని తిన్నాడండి. చాలా బాగుందన్నాడు. కాకపోతే చాలా ఘాటుగా కూడా ఉందని చెప్పారండి. ఇంకా మా పిల్లలకు కూడా తినిపిస్తున్నారండి. మా హస్బెండ్కి మా పాప తినిపిస్తుంది. సో మేమందరం కలిసి తింటాము. ఇంకా తింటుంటే కూడా మాట్లాడుతుంటే ఇంకా అన్నం ముద్ద ఎక్కువ పోతుంది అనమాట. సో మొత్తానికైతే అందరం అయితే అన్నం తినేసాం అనమాట. సో నేనైతే బెండకాయ చారు చేశానండి నైట్ డిన్నర్లోకి. ఇంకా తర్వాత అలాగే టమాటా కర్రీ కూడా చేశానండి. సో టమాటా కర్రీ, ఇది వచ్చేసి వైట్ రైస్ అనమాట. సో అన్నీ ఒక్కసారి పెట్టేసుకుంటాను అనమాట. వాటర్ నుంచి ఉప్పు వరకు మళ్ళీ లేవకుండా ఊకే లేస్తే కూడా డిస్టర్బ్ అనిపిస్తుంది అని చెప్పేసి నేను అన్నీ ఒక్కసారి పెట్టుకొని తింటామన్నమాట మేము. సో ఇంకా అన్నం అయితే తినడం అయితే పూర్తి అయిపోయిందనమాట. ఇంకా అందరం తినేసినాము. సో ఆ తర్వాత ఇంకేముంటుందండి, తిన్న తర్వాత ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకొని తోమేసుకోవాలి కదా. సో నేనైతే నైట్ పూట గిన్నెలు అయితే తోమేస్తాను. ఓసారి టైం లేకపోతే తోమను. సో మార్నింగ్ ఫ్రీగా ఉంటుంది అనేసి. సో నా వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్